హలో ఫుడీస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇండియన్ టేస్టీ రెసిపీస్. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ చాలా హెల్తీ అండ్ హైజీనిక్ అండి. అదే కొర్రలతోటి దోసలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇది రెగ్యులర్ నార్మల్ దోసలు ఉన్నట్టే ఉంటాయి. ఎటువంటి టేస్ట్ వేరియేషన్ ఉండదు. అండ్ మీ పిల్లలకి చాలా హెల్తీ ఫుడ్ అనమాట. సో మరి చూసేయాలని ఉందా? లెట్స్ గెట్ స్టార్టెడ్. మరి ముందుగా ఒక కప్పు కొర్రలు తీసుకుందామండి. సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు మినప్పప్పు తీసుకుందాము. ఒక కప్పు రైస్ తీసుకుందాం. మీరు కావాలంటే అటుకులు కూడా వేసుకుంటే ఇంకా స్మూత్‌గా వస్తుందన్నమాట దోస. బాగా వాష్ చేసేసుకొని, నిండా నీళ్ళు పోసేసుకొని, ఒక 10 అవర్స్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒక 10 అవర్స్ సోక్ చేయాలి. ఓకే. ఎందుకంటే కొర్రలకి టైం ఎక్కువ పడుతుంది నానడానికి. నేనిప్పుడు బయటకిస్తున్నాను అన్నమాట. సో, వేరే బౌల్‌లోకి షిఫ్ట్ చేసుకొని బయటిచ్చేసాను పిండి. నాకు వాళ్ళిలా గట్టిగా వేసిచ్చేస్తారు. దీన్ని ఇప్పుడు నేను 8 అవర్స్ పులియబెట్టుకుంటున్నాననమాట. చూడండి ఎంత బాగా పులిసిపోయిందో. ఇప్పుడు నేను ఇది ఒక వైట్ బౌల్‌లోకి షిఫ్ట్ చేసేసుకుంటాను. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, సేమ్ దోస బ్యాటర్‌కి ఎట్లాగైతే వాటర్ పడతాయో అట్లే వాటర్ పోసేసుకొని నీట్‌గా మిక్స్ చేసేసుకోండి. ఇది చాలా ఈజీ. కాకపోతే చిన్న ప్రాసెస్ ఏంటంటే నానబెట్టడానికి టైం తీసుకుంటుందంతే. నార్మల్ మన దోసలేసినట్టే వేసేసుకోండి. మీ పిల్లలకి మాత్రం చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ అండి. ఓకేనా? చూడండి ఇలా దోసలేసేసుకొని నీట్‌గా 2 వైపులా కాల్చేసుకోండి. ఇంకా మీ ఇష్టం ఎలాంటి దోసలైనా వేసుకోవచ్చు. కారం దోసని, కారపొడి దోసని ఇట్లా ఎన్నైనా వేసుకోవచ్చు. నార్మల్ మన దోస టేస్ట్‌లోనే ఉంటుందనమాట. మీరొక్కసారి ట్రై చేయండి. మరి మీకు ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.